brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఖమ్మం గడ్డ తన అడ్డా అని మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. తనని ఆపేదెవరు అని సవాల్ చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలతో పాటు సొంత పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఖమ్మం ఫైర్ బ్రాండ్. సొంత పార్టీపై ఈ కాంగ్రెస్ ఎంపీ చేసిన కమెంట్స్ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. పార్టీ పదవుల విషయంలో తనకే తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు రేణుకా చౌదరి. ఇక సాధారణ కార్యకర్తలకి ఉండదా అని ప్రశ్నించారు. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలు ఎవరికీ గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. అసలైన కార్యకర్తలకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని రాష్ట్ర నాయకత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నాకే అసంతృప్తిగా ఉంది. నా కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కృషి చేసి పనిచేసిన వాళ్ళు వాళ్ళకి తగిన గుర్తింపు రాలేదు, వస్తుంది అనేది కూడా నాకు పూర్తి నమ్మకం. నా ఆగ్రహం నేను ఆగను, మీకు తెలుసు. నేను పోరాడుతూ ఉండేది కాంగ్రెస్ కార్యకర్త కోసం. ఆ కార్యకర్త ఉంటేనే కాంగ్రెస్ పునాదులు గట్టిపడతాయి. దానిపైన మీరు ఎన్నన్నా అంతస్తులు కట్టుకోండి, అంతేగాని చుట్టం చూపుతో వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి అసలు కార్యకర్తల్ని నెగ్లెక్ట్ చేస్తే నేను ఊరుకోను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎవరైనా అడ్డం రాని, ఐ డోంట్ కీప్ క్వైట్. పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు రేణుకా చౌదరి. అసలు కార్యకర్తల్ని వదిలేసి చుట్టం చూపుగా వచ్చిన వారికి అడ్రస్ లేని నేతలకి పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ కూడా దృష్టి పెట్టారని చెప్పారు. కొన్ని అవకతవకలు జరిగినాయి. పోస్టులు ఇవ్వటంలో ఎవడో పుచ్చకాయ మొహం లేనోడు, అడ్రస్ లేని అదవులందరికీ పోస్టులు వచ్చి వాళ్ళు భుజాలు సంకలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. అసలు కార్యకర్తల్ని గుర్తించాలి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, రేణుకా చౌదరి మాటల్ని ఏ విధంగా చూడాలి? సొంత పార్టీపై కూడా అసంతృప్తి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆవిడ అసంతృప్తి గల కారణాలేంటి? కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రేణుకా చౌదరి మరొకసారి సొంత పార్టీ ప్రత్యర్థి పార్టీలపై కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఒక విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పదవుల పంపకాల్లో ఇప్పటికే జరిగినటువంటి విషయంలో ఎవరికో కాదు, నాకే స్వయంగా అసంతృప్తిగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమాత్రం కూడా అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కష్టకాలంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు అనేది ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆవేదన కాదు, ఆగ్రహమే వ్యక్తం చేస్తున్నాను. ఇంకా ఏ సమయంలో ఏ వేదిక మీద ఆగ్రహం వ్యక్తం చేయాలో ఖచ్చితంగా చేస్తాను, వెనక్కి తగ్గేది లేదు అంటూ ఆమె ఒకంత ఘాటుగా కూడా హెచ్చరిక చేసినంతగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఆమె పెద్దగా పర్యటనలు చేయలేదు. కానీ గత కొద్ది కాలంగా ఖమ్మంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. మీడియా సమావేశాలతో పాటు కార్యకర్తల్ని కలవటం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా తరచూ జరుగుతున్నారు. ఈ ప్రశ్న మీడియా అడిగినప్పుడు తనని ఖచ్చితంగా ఎవరు ఆపుతారో ఎవరు అడ్డుకుంటారో చూస్తాం. ఇది ముమ్మాటికి మరొకసారి చెప్తున్నాను, ఖమ్మం అనేది ఖమ్మం ఆడబిడ్డగా ఇది నా అడ్డా, ఎవరు ఆపుతారో చూస్తాను. ఖచ్చితంగా మరో 4 రోజుల తర్వాత తన గేమ్ ఏంటో స్టార్ట్ చేస్తాను, అప్పుడు చూస్తారు నా సంగతి ఏంటో అనేది ఒక విధంగా ఘాటైనటువంటి హెచ్చరికలతో ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఇండైరెక్ట్గా సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీలు తనని కేసుల పేరుతో కొంత ఇబ్బంది పెట్టాలని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇబ్బంది పెట్టాలనేటువంటి నేతల సంగతి చూస్తాను అంటూ ఆమె ఘాటైనటువంటి హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, అలాగే డీసీసీ కమిటీల వరకు ఇప్పుడు కమిటీల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ కసరత్తు జరుగుతుంది. అందులో భాగంగా ఖమ్మంలో 3 రోజులుగా డీసీసీ కార్యాలయంలో పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జీలు, పరిశీలకులు ఈ కసరత్తు ప్రక్రియ కొనసాగుతుంది. నామినేటెడ్ పదవులు కానీ కమిటీల విషయంలో కానీ ఎక్కడైనా అసలైనటువంటి కార్యకర్తలు, నేతలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేలేదు. ఖమ్మంలో పార్టీ పటిష్టంగా ఉంది. 3 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలుగా 2 ఉన్నాము. అయినా కానీ పార్టీలో ఇంత అసంతృప్తికి ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద జరుగుతున్నటువంటి పరిణామాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆమె సొంత పార్టీ నేతలకు, అధిష్టానానికి కూడా కొంత సూచనలు, హెచ్చరికలు చేసినట్లుగా కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాలలో సొంత పార్టీ నేతల్లో కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల మీద అయితే చర్చ కొనసాగుతోంది.